హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాళ్ళ సుష్మిత. నేను ఇవాళ బెండకాయ పచ్చడి ఎలా రెడీ చేయాలో ఇందులో చూద్దాం. బెండకాయలు ఫస్ట్ నూనె పోసుకొని తర్వాత బెండకాయలు, తర్వాత పచ్చిమిర్చి అవి వేగాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇది చాలా టేస్టీ అయిన బెండకాయ పచ్చడి. కొన్ని అలాగే వేయించుకున్న పల్లీలు కొన్ని మాత్రమే, టమాటా కట్ చేసుకొని ఒక 2 టమాటాలు కట్ చేసుకొని అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వేగాక కొంచెం చిటికెడు బాగా వేగాక కొంచెం చిటికెడు పసుపు, అలాగే జీలకర్ర, కొంచెం నిమ్మకాయ సైజు అంతా చింతపండు ఇవి తీసుకొని రోట్లో వేసుకొని దంచుకున్నాం. ఎలా దంచుతో మా అమ్మమ్మ చూడండి. ఫస్ట్ ఉప్పు, తర్వాత వెల్లిపాయలు వేసుకొని బాగా దంచాలి. చూడండి, ఆ రోజు మా నాన్నమ్మ ఒకప్పుడు రోట్లో షేరు బియ్యం పోసి ఆ రోటి తీర్చుకుందంట. అప్పటి కాలంలో అలా ఉంది. కొన్ని పల్లీలు వేసుకొని దంచుకోవాలి. చూడండి మా అమ్మమ్మ ఎలాగ దంచుతుందో. తర్వాత పచ్చిమిర్చి వేసుకొని దంచుకోవాలి. మా అమ్మమ్మ చూడండి ఎలా దంచుతుందో. వాళ్ళకున్న బలం కూడా మనకు లేదు కదా. ఇప్పుడు పిల్లలు అంతే. కొంచెం టమాటా వేసి లాస్ట్లో బెండకాయలు వేసి నూరాలి. చాలా అంటే చాలా టేస్ట్ అయిన పచ్చడి. ఉప్పు తగినంత వేసుకుందాం. వేసుకొని చూడండి, రోటి పచ్చడి అంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. మా అమ్మమ్మ చూడండి ఎంత మంచిగా నూరుతుందో. టేస్ట్ అయిన పచ్చడి రెడీ.